దిశగా ఆలోచించకుండా మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచన చేస్తే అది పూర్తిగా రెండు రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు నేనిచ్చే అన్నదాత సుఖీభవ మీరందరూ కూడా మీ అకౌంట్లో వేస్తాం. సాయంత్రమే మెసేజ్ పంపిస్తాం, మీ అకౌంట్లో వేస్తాం. రేపు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సెక్రటరియట్లో మీటింగులు పెట్టి మళ్ళీ మీతో ఒకసారి చర్చించి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ నేను చేస్తా ఉంటే ఈరోజు ఇక్కడుండే ఒక పార్టీ ఉంది. ఓసారి బాధ వేస్తుంది, ఇప్పుడే చెప్పాడు. నేను ఆ యాంగిల్లో నేను మాట్లాడడం లేదు, కానీ మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. నా తాపత్రయం, ఈరోజు కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంకా పేదరికంలో ఉన్నారు. నేను ఇప్పటికే మీకు ఎన్ని విధాల ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాను. ఎవరు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడం లేదు. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. అది P4 అంటే బంగారు కుటుంబం మార్గదర్శి. ఈ ఊర్లో పుట్టారు, ఈ ప్రాంతంలో పుట్టారు, వేరే ప్రాంతాలకు పోయారు, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు, మంచి పారిశ్రామికవేత్తలయ్యారు. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, అది జన్మభూమి. జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రాని అందరికీ పిలిపిస్తే అందరూ వచ్చి గ్రామ అవసరాలు తీర్చారు. ఒక స్కూల్ బిల్డింగ్ కట్టారు, అదే మరి ఒక హాస్పిటల్ కట్టారు, ఒక రోడ్డు వేశారు, జన్మభూమి రుణం తీర్చుకున్నారు. కానీ ఈరోజు నేను ఇచ్చే పిలుపు, మనం పైకి వచ్చాం, మనతో పుట్టిన వాళ్ళు, మన బంధువులు, మన హితులు, మన గ్రామస్తులు ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళని ఆదుకునే బాధ్యత మంది. మీరు రమ్మని పిలిపించాను. ఈరోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, పక్కనే బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు డబ్బులు సంపాదించాం, ఆ డబ్బులు మీనింగ్ఫుల్ గా ఖర్చు పెట్టాలంటే మనం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాలి. సమాజం వల్ల నేను పైకి వచ్చాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా గ్రామాల్లోనే చదువుకున్నారు, దేశ విదేశాల్లో ఈరోజు స్థిరపడ్డారు. తిరిగి వచ్చి వాళ్లకు తోచిన విధంగా సహాయం చేసి, నేను డబ్బులు ఒకటే ఇమ్మని చెప్పడం లేదు. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక మేధావి అయ్యాడంటే ఆయన జీవితంలో చాలా మంది సహకరించారు. ఆ రోజుట్లో బరోడా రాజు అయితే బాంబేలో ఆయన చదువుకోవడానికి నెలకు 10 రూపాయలు ఇచ్చేవాడు. లండన్లో చదువుకోవాలంటే నెలకు $14 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులతో చదువుకున్నాడు, మేధావి అయ్యాడు. ఈరోజు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రాశాడు. అంటే ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు చిన్నగానే పుడతాం, కానీ వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుని మనం ముందుకు పోతూ ఉంటాం, మనం కూడా పైకి వస్తాం. అదే సమయంలో మనం పైకి వస్తే చాలదు, మనం కూడా మానవత్వంతో ఆలోచించాలి. మనతో పుట్టినవాడు ఇంకా అదే స్థాయిలో ఉండి మనం మాత్రం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వస్తే ఆ డబ్బులు మనం ఎంజాయ్ చేసే పరిస్థితిలో కూడా లేవు. ఈరోజు నేను కానీ ఇక్కడుండే వాళ్ళందరూ కూడా ఏం దినాల్లో అంతవరకే తింటే ఆరోగ్యం ఉంటుంది, డబ్బులుందని ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ వస్తుంది, షుగర్ వచ్చినాక మీరు చేయాలి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని సమాజానికి తిరిగి ఇవ్వాలి, గివ్ బ్యాక్ మన బాధ్యత. మన పక్కనుండేవాడు 3 పూట్ల తిండి లేకుండా, ఆరోగ్యం లేకపోతే బాధపడతా ఉంటే, పిల్లల్ని చదివించుకోలేకపోతే ఇది మనందరి కర్తవ్యం, బాధ్యత. దానికే పిలిపించా. ఇప్పటికి దగ్గర 9 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్
మీరు గైడెన్స్ ఇవ్వాలి, చేయూతనివ్వాలి. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి సహకరించి వాళ్లకు నైపుణ్యం నేర్పించి వాళ్లకు 10 రూపాయలు సంపాదించే విధంగా ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ పిల్లలున్నారు, 10వ తరగతి చదువుతారు. ఏం చదవాలో చెప్పి వాళ్ళు కానీ చదివించి ఒక 5 ఏళ్లు చేయూతనిస్తే బాగా చదువుకుంటే వాళ్ళే సెటిల్ కావడమే కాకుండా బ్రహ్మాండంగా రాణించి 10 మందికి సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమం ఎక్కడా లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఎన్నికల కంటే ముందు మీకు ఒక మాట చెప్పాను. కష్టపడతా, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. వచ్చిన ఆదాయాన్ని మళ్లీ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆర్థిక అసమానతలు తగ్గిస్తానని చాలా